హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సౌజన్య. సో ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ 2 వీడియోస్కి వచ్చి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే మనం ఎలా అప్లై చేయాలనేది స్టెప్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం అయితే ఇలా గూగుల్కి వెళ్ళిన తర్వాత ఇండియా యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అని టైప్ చేసామంటే సో మనకి ఇలా వచ్చేసి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో వన్స్ అది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ ద బ్యాలెట్ అని చెప్పి ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత మనకి క్యూలో అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను మార్నింగ్ ట్రై చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ 1 అవర్ అయితే ఉన్నింది. సో ఇప్పుడు ట్రై చేసే వాళ్ళకైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మ్యాక్స్ 15 to 20 minutes కూడా పట్టకపోవచ్చు. సో వన్స్ అదంతా మనకి లింక్ ఓపెన్ అయిన తర్వాత క్యూలో వెయిట్ చేశాక ఇక్కడైతే మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట. సో మీరు హూ కెన్ క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే అక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని. సో ఈ అప్లికేషన్ మీకైనా లేకపోతే వేరే ఎవరికైనా అప్లై చేస్తున్నారా అని చూపిస్తుంది. సో సెలెక్ట్ మీ ఆప్షన్. ఇక్కడ మనం వచ్చేసి డీటెయిల్స్ ఇద్దాం. మన ఫుల్ నేమ్ అయితే యాజ్ పర్ పాస్పోర్ట్ అయితే ఫిల్ చేయండి. అండ్ వాట్ ఈజ్ యువర్ కంట్రీ, సో ఇండియా అయితే ఇచ్చేయాలి. అండ్ దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి పాస్పోర్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ నేనైతే అప్లికేషన్ సబ్మిట్ చేయట్లేదు, మీకు మాత్రం చూపించడానికి నేను అప్లికేషన్ అయితే వేస్తున్నాను. సో డమ్మీ పాస్పోర్ట్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. బట్ మీరు యాజ్ పర్ పాస్పోర్ట్ మీకు ఏవైతే డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటాయో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ మనకి పాస్పోర్ట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి సో ఎక్స్పైరీ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో డీటెయిల్స్ అయితే మాత్రం కరెక్ట్గా మెన్షన్ చేయండి అన్నీ కూడా. అండ్ తర్వాత క్లిక్ చేసాము అంటే కంటిన్యూ మీద. సో ఇక్కడ మనమైతే వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాస్పోర్ట్లో ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో వన్స్ మీరు ఈమెయిల్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేశాక కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. సో మీకైతే ఓటీపీ వస్తుంది మీ మెయిల్ ఐడికి, అది ఇచ్చారు అని అంటే వేరే ఎవరైనా మీ అకౌంట్ యాక్సెస్ చేయొచ్చా అంటే నేనైతే నో ఇస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నా సరే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ క్రియేట్ అకౌంట్ ఇచ్చారు అంటే సో ఇక్కడ మీకు సైన్ ఇన్ అని ఉంది కదా, అది క్లిక్ చేశాక మీకు సో పాస్పోర్ట్ అయితే చూస్ చేసుకున్నారు అంటే కంటిన్యూ క్లిక్ చేశాక సో ఇక్కడ మళ్ళీ మీరు పాస్పోర్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ అది ప్రొవైడ్ చేసిన తర్వాత అగైన్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ప్రొవైడ్ చేయండి. సో అలా మనం డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ మనకి మళ్ళీ మెయిల్కి అయితే ఓటీపీ వెళ్తుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అగైన్ మీరు ఎంటర్ చేయండి. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక డిస్ప్లే అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేశారు అంటే సో మీరు డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఐడెంటిటీ అండ్ కాంటాక్ట్ అది క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీరైతే మెయిల్ ఐడి చూస్ చేసుకున్నాక కంటిన్యూ ఆప్షన్ అయితే ఇవ్వండి. సో కంప్లీట్ అయిపోయింది అదైతే మనకి. అండ్ ప్రిపేర్ అప్లికేషన్ ఉంది కదా, సో ఆ డిక్లరేషన్ క్లిక్ చేశారు అని అంటే ఇక్కడ మనం వచ్చేసి మినిమం 18 years అయితే ఉండాలి కాబట్టి ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట. సో 18 years అండ్ అబోవ్ అని చెప్పి. సో దాని తర్వాత మనకి ప్రొవైడ్ ఎవిడెన్స్. సో ప్రొవైడ్ ఎవిడెన్స్లో వచ్చేసి మనం పాస్పోర్ట్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మీరు అప్లోడ్ ఎవిడెన్స్ అని క్లిక్ చేశారు అని అంటే చూస్ ఫైల్ అండ్ దెన్ వచ్చేసి మీరు పాస్పోర్ట్ అయితే అప్లోడ్ చేయండి. సో అలా ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేశారు అని అంటే ఇక్కడ మీకు కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ అని వస్తుంది కదా. సో ఎవిడెన్స్ అయితే మనకు అలా అప్లోడ్ అవుతుంది అనమాట. అండ్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్, సో అది మీరు కంటిన్యూ చేయండి. నేనైతే అప్లికేషన్ సబ్మిట్ చేయట్లేదు కాబట్టి కంటిన్యూ చేయలేదు. సో మీరు అలా వన్స్ కంటిన్యూ అని చెప్పి ఇచ్చారు అని అంటే మీ మెయిల్కి అయితే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది యూకే వీసా గవర్నమెంట్ నుంచి అయితే. సో వన్స్ అది వచ్చిన తర్వాత మీకు మాక్సిమం 15 days లోపు అయితే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఈవెన్ రిజెక్ట్ అయినా సరే సెలెక్ట్ అయినా సరే బ్యాలెట్లో. సో మెయిల్స్ అయితే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ చాలా మందికి రీచ్ అయితే వెళ్తుంది. అండ్ అలాగే వచ్చేసి ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.